ఇప్పుడు మనం డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం యొక్క ఇంట్రడక్షన్ చేస్తాం. డిస్క్ షెడ్యూలింగ్ ఏం చేస్తుందంటే, డిస్క్ షెడ్యూలింగ్ అనేది ఇది డిస్క్ షెడ్యూలింగ్ దాని బై ద ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఏం చేస్తుంది, టు షెడ్యూల్ ఐఓ రిక్వెస్ట్, ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ ఉంటుంది కదా, అరైవింగ్ ఫర్ ద డిస్క్. ఏవైతే ఆ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్స్ వస్తున్నాయో ఎక్కడ నుంచి డిస్క్ వచ్చే రిక్వెస్ట్లు అన్నీ ఉంటాయి కదా, ఆ వచ్చిన డిస్క్లు అన్నిటిని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని షెడ్యూల్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐఓ షెడ్యూలింగ్. దీన్ని ఐఓ షెడ్యూలింగ్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఏ రీడ్స్ ట్రాక్ 2,5, ప్రాసెస్ బి రీడ్స్ ట్రాక్ 3,5, ప్రాసెస్ సి రీడ్స్ ట్రాక్స్ 8,4. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ ప్రాసెస్కి ఈ ట్రాక్స్ రీడ్ చేద్దాం అనుకుంటుంది. సో ఈ అన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఆపరేటింగ్ సిస్టమ్ రీడ్స్ ట్రాక్స్ 2, 3, 4, 5, 8. సో ఈ అన్నిటినీ షెడ్యూల్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ వచ్చిన ఐఓ రిక్వెస్ట్స్ ఏ ఉన్నాయో ఇవన్నీ డిస్క్ కోసమే అరైవ్ అవుతున్నాయి. ఈ రిక్వెస్ట్ అనేది డిస్క్ కోసమే. సో ఈ ఆపరేటింగ్ సిస్టము షెడ్యూల్ చేస్తాయి, వీటిని అన్నిటిని షెడ్యూల్ చేస్తుంది అనమాట ఈ ఐఓ రిక్వెస్ట్ అన్ని, విచ్ ఈస్ అరైవింగ్ ఫర్ ద డిస్క్. ఇలా జరుగుతుంది. సో ఇలా కొన్ని మెయిన్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే ఆల్గోరిథమ్స్లో ఆ మెయిన్ టర్మ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సీక్ టైం అని ఉంటుంది. సీక్ టైం అంటే ఏదైతే టైం రిక్వైర్డ్ టు మూవ్ ఏ డిస్క్ ఆర్మ్ టు ద రిక్వైర్డ్ టాస్క్. ఇట్లా సెక్టార్స్ ఉంటాయి. ఇంతకుముందు వీడియో డిస్కస్ చేసినట్టు సెక్టార్స్ ఉంటాయి. ఇది ఇట్లా ఉంటాయి కదా, దీని లోపల ఏముంటాయి, ఇట్లా సెక్టార్స్ ఉంటాయి. సెక్టార్ తెలుసు కదా, దీన్ని సెక్టార్ అంటుంది. ఒక్కొక్క పార్ట్ని సెక్టార్ అంటారు, ఇది సెక్టార్ అంటారు కదా. ఈ సెక్టార్ లోపలనే డాటా అనేది ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ మన ఆము ఇక్కడ ఉంది అనుకున్నాం, ఇక్కడ మన ఆమ్ అనేది ఉంది అంటే ఇక్కడ ఒకటి ఆమ్ ఇట్లా ఉంటుంది కదా, రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్, ఇది అదే ఆము. సో ఆమ్ మనం ఇక్కడ ఉన్నది అనుకున్నాం. ఓకే, ఇది మన ఆము. ఇక్కడ మన ట్రాక్ అంటే ఒక ట్రాక్ ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే, సో ఈ ఆమ్ నుంచి ఇక్కడ ట్రాక్కి రావాలి. ఈ టైం చూసినా ఎక్కడ ఒక ఆమ్ నుంచి ట్రాక్కి రావాలి. సో ఈ ఏదైతే టైం ఉందో ఈ టైంని సీక్ టైం అంటారు. అర్థమైందా? టైం రిక్వైర్డ్ టు ద డిస్క్ ఆర్మ్. ఇది మన డిస్క్ ఆర్మ్ నుంచి రిక్వైర్డ్ టాస్క్. ఇక మన ట్రాక్ ఎక్కడో ఉంది. సో అర్థమైంది కదా, ఇక్కడ మన ఆర్మ్ నుంచి ట్రాక్కి వెళ్తుంది. ఫస్ట్ మూవ్ ఏంటంటే ట్రాక్ నుంచి సెక్టార్కి వెళ్తుంది. ఎందుకంటే సెక్టార్ లోపల డాటా ఉంటుంది. ట్రాక్ వచ్చినాక ట్రాక్ నుంచి సెక్టర్కి వెళ్తుంది కదా. సో ఈ మొత్తం టైంని సీక్ టైం అంటారు. ఓకే, తర్వాత రొటేషన్ టైం. ఏదైతే టైం రిక్వైర్డ్ టు రొటేట్ ద డిస్క్ టు ద రిక్వైర్డ్ సెక్టర్. ఇప్పుడు మన సెక్టర్ ఈయనో ఉంది. ఇప్పుడు ఈ సెక్టర్కి కావాల్సిన రొటేషన్ టైం ఉంటుందో ఆ రొటేషన్ టైంని రొటేషన్ డిలే అంటారు. ఇప్పుడు ఈ సెక్టర్ లోపల డాటా ఉంది, ఈ డాటా కావాలి మనకి. సో రొటేట్ కావాలి. రొటేట్ అయ్యే టైం ఉంటుందో ఆ టైం రిక్వైర్డ్ టైం అండ్ రొటేషన్ డిలే అంటారు. తర్వాత ఇంకా డేటా ట్రాన్స్ఫర్ టైం అంటే ద టైమ్ టు రైట్ డేటా ఫ్రమ్ ద డిస్క్. సెక్టర్లో ఉన్న డేటాని రైట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఆ టైంని డేటా ట్రాన్స్ఫర్ టైం అంటారు. సో దీన్ని ఓవరాల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ యాక్సెస్ టైం ఈక్వల్స్ సీక్ టైం ప్లస్ రొటేషన్ డిలే ప్లస్ డేటా ట్రాన్స్ఫర్ టైం. సో మన మెయిన్ గోల్ ఏంటంటే డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఇప్పుడు మనం ఒక 4 ఉంటాయి, అవి డిస్కస్ చేస్తాం వన్ వీడియోలో. సో మన మెయిన్ గోల్ ఆఫ్ డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం ఏంటంటే, అయితే సీక్ టైం ఉంటుందో ఆ సీక్ టైంని మినిమైజ్ చేయాలి. ఆర్మ్ నుంచి ట్రాక్ నుంచి డేటా సెక్టర్ లోపల ఉన్న డేటాని తీసుకొస్తుంది. సో ఏదైతే ఇది ఉందో ఈ సీక్ టైంని ఎంత తక్కువ మినిమైజ్ చేయాలి. అదే మన మెయిన్ గోల్ ఆఫ్ డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్.